హాయ్ ఫ్రెండ్స్, నా చిన్ననాటి స్నేహితురాలు వర్ధనం అండి. నేను ఈరోజు వర్ధనం వాళ్ళ ఇంటికి వచ్చాను. నేను ఎప్పుడు హాలిడేస్కి వచ్చినా మా ఫ్రెండ్స్ అందరినీ కలవడం నాకు అలవాటు. అదేవిధంగా ఈరోజు నా ఫ్రెండ్ని కలిశాను, వాళ్ళ ఇంటికి వచ్చాను. నేను స్టార్ట్ చేసిన అమంతాస్ వరల్డ్ ఛానల్లో తనను కూడా ఇంక్లూడ్ చేయాలనుకున్నాను. అంటే నాకు ఎంతో ఇష్టమైన రెసిపీని తనతో చేయించాలి అని అనుకున్నాను. అదేంటంటే ఉప్పుడు పిండి అంటే అది పులిహోరలాగే ఉంటుందండి. అది నాకు చాలా ఇష్టమైనది. మేము ఎప్పుడు చదువుకునే టైంలో వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మగారు మాకు చేసి పెట్టేవారు. చాలా చాలా ఇష్టం అండి. అది చాలా బాగుంటుంది. ఆ రెసిపీ ఎలా తయారు చేయాలి అనేది మీకు కూడా నేను షేర్ చేయాలని అనుకున్నాను. అందువల్ల నేను ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నేను ఈ రెసిపీ అనేది చూపించడం జరుగుతుంది. మా ఫ్రెండ్ అయితే ఫుల్ వెజిటేరియన్ అండి. నేను నాన్ వెజిటేరియన్. అయినప్పటికీ మా ఫ్రెండ్షిప్ చాలా బాండింగ్ ఉంది. మేము విడరాని బంధం అండి మాది. నిజంగా చాలా మా ఫ్రెండ్షిప్ చాలా చాలా ఇంకా మాటల్లో చెప్పలేను. తను ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ అండి. తనకి బయట జాబ్ చేయడం ఇష్టం లేక ఒక ఫ్యాన్సీ స్టోరు, కిరాణా షాపు, మళ్ళీ తను ఒక న్యూట్రిషన్ కూడా ఈ విధంగా సక్సెస్ఫుల్గా దూసుకుపోతుంది. అయితే ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇప్పుడు మా ఫ్రెండ్ మాట్లాడుతుంది, ఏం చెప్తుందో చూద్దాం. ఇంకో విషయం చెప్పాలి. తను మా కాలేజ్ టాపర్ అండి. చాలా బాగా చదివేది. మేము చదవకపోతే తను కూర్చోబెట్టి మాకు కావాల్సిన నేర్పించేది. నిజంగా తన చదువులో అయితే మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేసేది. ఇలాంటి ఫ్రెండ్స్ ఎప్పటికీ జీవితంలో ఒకరు ఉండాలి అని తను ప్రూవ్ చేసింది. ఇది ఇక వంటలోకి వెళ్దాము, చూసి ఎంజాయ్ చేయాలి. మామూలుగా పులిహోరకి ఎలాగైతే తాలింపు పెట్టుకుంటాము అలాగే ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పల్లీలు అన్నీ వేసి వేగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకుని చింతపండుని కొంచెం చిక్కగా తీసుకోవాలండి. ఇది రసం చిక్కగా తీసుకుంటే బేగా ఉడుకుతుంది. మనకి పలచగా ఉందనుకోండి లేట్ అవుతుంది.
నేను ఇంత చింతపండు చాలా చిక్కగా తీసుకున్నాను. ఈ పులుసుని పోపు వేగేటప్పుడు అందులో వేసేయాలి. తీసుకున్నాం కదండి, ఇది ఇప్పుడు మనం పోపు వేగేటప్పుడు పోపులో వేసేయాలి. ఫస్ట్ ఉప్పు వేసినట్టు పులుసు ఉడికేటప్పుడు తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ అయినా పర్వాలేదు, రాళ్ళు ఉప్పు అయినా పర్వాలేదు, తగినంత యాడ్ చేసుకోవాలి. పులుపు వేస్తున్నాం కాబట్టి చిన్నది బెల్లం కూడా వేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు మానేవచ్చు. అలాగే ఇంగువ కూడా పోపులో వేసుకుంటే ఆ స్మెల్ చాలా బాగుంటుంది. దగ్గర పడి మరిగే వరకు ఈలోగా మనం అది అలా ఉడుకుతుంది. మనం పక్క స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుందాం. ఇప్పుడు నూకని మనం ఉడకబెట్టుకుందాం. ఫస్ట్ సజ్జాను ఉడకబెట్టుకుందాం. మనం తీసుకున్న 1/2 కేజీ రవ్వ ఈ గ్లాస్తో 2 గ్లాసులు అవుతుంది. సో మనం ఒక 4 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. లో మనం ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటే మనకి సజ్జ అనేది బాగా ఉడుకుతుంది, అది విడిపోతుంది, ఇంకా కుక్కర్కి అంటుకోకుండా చాలా బాగుంటుంది. ఒక స్పూను సాల్ట్ కూడా వేసుకుంటే సజ్జ మనకి టేస్ట్ బాగుంటుంది, చప్పగా లేకుండా టేస్ట్ బాగుంటుంది. మనం ఆల్రెడీ పులుసు మరిగేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇందులో కొద్దిగా ఒక చిన్న స్పూన్తో వేసుకుంటే చాలు. ఇప్పుడు ఇది మరిగిన తర్వాత మనం ఇందులో నూక వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ మరిగింది కదా, ఇది మనం సిమ్లో పెట్టుకుని నూక వేసుకుంటూ కలపాలి. ఈ నూక ఇంట్లో పట్టించిన నూక అయినా చేసుకోవచ్చు, లేదంటే షాప్లో కొన్నదైతే లలిత బ్రాండ్ నూక అయితే అంతా ఒకే సైజులో ఉండి మనకి ఈజీగా సజ్జ అనేది బాగా వస్తుంది. జస్ట్ 2 మినిట్స్ ఇలా కలిపి సిమ్లో పెట్టేసుకుని మనం చూడండి, జస్ట్ 5 మినిట్స్లో మనకి బాగా ఉడికిపోయింది సజ్జ. ఆయిల్ వేసుకోవడం వల్ల చూడండి కుక్కర్కి అస్సలు అంటుకోకుండా సజ్జ అనేది ఎంత బాగా వచ్చిందో. ఇది మనం ఒక బౌల్ తీసుకుని బౌల్లో చల్లారబెట్టుకోవాలి. ఈ సజ్జాని ఇలాగా మనం విడదీసుకున్నాం కదండి, ఇది ఇందులో ఉడికిన పులుసుని ఇలా వేసుకుని ఇలా కలిపేసుకుంటే బాగా కలిపేసుకుంటే మనకి సజ్జ పులిహోర రెడీ అయిపోతుంది. మనం ఎక్కడికైనా జర్నీలోకి వెళ్ళినప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చు.